ఎవరిని ఇప్పుడు ఆయన రవిపాల్ గారు మాట్లాడుకుంటూ ప్రేమతో పలకరించే ఏకైక వ్యక్తులలో దైవ సేవకులు నేను చాలామందితో తిరగడం జరిగింది. మంచి ప్రేమ కలిగినవాడు, సేవకులు అంటే ప్రేమించేవాడు కనుక అటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను, ఇక మీరు చూడండి, మీరు 24లో ప్రతి ఒక్కరి కుటుంబాలు ఆశీర్వదించబడబోతున్నాయి. నేను సాక్ష్యం, నా తండ్రి కూడా సేవకుడు కనుక ఆయన పడ్డ కష్టాలు నేను చూసిన, ఆయన పడ్డ 50 ఏళ్ళ సేవ జీవితం నేను చూసిన. నన్ను ఈరోజు మా తండ్రి సేవ చేయబట్టే నేను ఇక్కడ నిలబడ్డా. నేను చేసింది ఏమీ లేదు కనుక మీ సేవకులు ఏ విధంగా ఆశీర్వదించబడతారు, మీ పిల్లల పిల్లలు ఏ విధంగా ఆశీర్వదించబడతారనే సాక్ష్యం నేను చెప్పగలను. కనుక నేను దేవుని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలని ఈ అసినపర్తి మండల పాస్టర్లు ఈ మధ్య కాలంలో దాదాపు నేను జేకబ్ సుధాకర్ గారితో కూడా ప్రెసిడెంట్ గారి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అసన్పర్తి మండలంలో ఒక మంచి కార్యాలు జరుగుతున్నాయి. సేవకులంతా ఏమంటారు, ఒక యూనిటీగా వచ్చి ఈ విధంగా జరుపుకునే ఈ పండుగను దేవుడు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని ముఖ్యంగా కమిటీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు మీ అందరిని ఇంకా దేవుడు వాడుకోవాలని, మరి మన ముఖ్య అతిథి గారి గురించి కూడా, ఆయన కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. మీ అందరి కుటుంబాల కొరకు ఒకరికొకరు ప్రేమతో ఉంటూ, ప్రేమతో ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రాబోయే కాలం మనది. రాబోయే మీరు ఏమవుతారో, ఇంకా నేను ఇక్కడ నిలబడ్డా రేపు మంత్రి అయ్యేదాకా కూడా తెలియదు. ఆ పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. రేపు క్రైస్తవులదే రాజ్యం. ఎందుకంటే మనము 100 సంవత్సరాల చరిత్ర, కష్టాలు కష్టాలు కష్టాలు. ఇప్పుడు పాస్టర్లు ఏందనేది నిన్న నాకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన నోట్లో నుంచి వచ్చింది. రేపు ఏం జరగబోతుందో దేవునికి తప్ప ఎవరికి లేదు. అంత దేవుని చేతులకు వెళ్ళిపోయింది అధికారం. కనుక మీరు దేవునితో ఉండండి, ఆశీర్వాదాలు పొందండి. ఇచ్చిన సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి, కమిటీ అంతటిని బట్టి, దైవ సేవకులందరికీ, దైవ సేవకురాళ్ళందరికీ, మీ కుటుంబాలకు ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షాన, నా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి శుభాలను, ప్రోత్సాహకరమైన మాటలు అందించినందుకు మీకు నిండు హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో నిత్య నిబంధన సంపత్తి మండల పాస్టర్ ఫెలోషిప్ వ్యవస్థాపకుల్లో ఒకరు, అలాగే ఫెలోషిప్కు గౌరవ అధ్యక్షులుగా ఉంటున్న రెవరెండ్ ఎం సుధాకర్ పాలయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఒక మాట వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ సాధారణమైన ఆహ్వానం పలుకుదాం. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ప్రార్థనలో ముందుండి నడిపించవలసిందిగా గెత్సమనే ప్రార్థన మందిర సంఘ కాపరి ముచ్చర్లలో మరియు దర్గాలో సంఘ కాపరిగా పనిచేస్తున్న దైవ సేవకులు శాంసనయ్య గారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నావు. ఇదిగో నాయన, దైవ సేవకులందరూ కలిసి ఇదిగో ఐక్య క్రిస్మస్ని ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రం. నాయకులను దీవించండి, వారి కుటుంబములను, సంఘములను అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాం. పెద్దలు సెలవిచ్చిన రీతిగా ఇక మీరు పడిన కష్టము చాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఇచ్చిన మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. క్రమముగా మమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడవు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ దైవ సేవకుడు అజయ్ గారు నిలవబెట్టుకుని తండ్రి, మాకు కావలసిన వర్తమానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ క్రిస్మస్ శుభములు వాగ్దానంతో కూడినటువంటి అద్భుతమైన సందేశాన్ని మేము ఆశిస్తున్నాము తండ్రి. నీ దాసునిలో నుండి, తన ముఖ కాంతిలో నుండి మా జీవితాలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. నీవు మాట్లాడితే మేము బలపరచబడతాం నాయన. నీ వాక్యము, నీ మాట, ఒక్క మాట చాలు ప్రభు, మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని భద్రపరుస్తుంది, కాపాడుతుంది, ముందున్న భవిష్యత్తును ఆశీర్వదిస్తుంది. కనుక అలాంటి నీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరచు తండ్రి. నీ దివ్యమైన వర్తమానాన్ని మాకు అందరికీ దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. చక్కని ప్రార్థన చేసి ముందుండి నడిపించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వెళుచున్నాం. ఇది దేవుని అనాది ప్రణాళిక సంకల్పం. ఈరోజు మనందరికీ వాక్య పరిచర్య చేయడానికి దేవుని ఆత్మ చేత మన మధ్యకు నడిపించిన దైవ సేవకులు, అభిషేక్తులు రెవరెండ్ డాక్టర్ డి ఐజాక్ గారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు ఈరోజు వాక్య పరిచర్య మనకు అందిస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని సేవకులారా, నిత్య నిబంధన పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ వారు, దైవజనులు, దైవ సేవకురాళ్ళు ప్రతి ఒక్కరికి మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ కుటుంబాలకు క్రిస్మస్ సమాధానాన్ని అనుగ్రహించునుగాక. రెండవది, దైవజనులు పాస్టర్ పరంజ్యోతి గారు మరియు దైవజనులు మన సెక్రటరీ గారు నాథాన్ కిరణ్ గారు మరి నా దగ్గరకు వచ్చి ఈ రోజు కొరకు వారు అడిగారు. వారు ముఖ్యంగా పాస్టర్ గారు ఫెలోషిప్ నుండి మీరు వస్తున్నా, నా ఆశ మీరు మా చర్చిలో అడుగు పెట్టాలా, మా చర్చికి రావాలా, నేను కోరుకుంటున్నా అని వారి ప్రేమను వ్యక్తం చేశారు. కనుక వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెసిడెంట్ గారు షాలోమ్ కుమార్ పాల్ గారికి చక్కగా నడిపిస్తున్నారు. మన సెక్రటరీ గారు నాథన్ కిరణ్ గారికి, ట్రెజరర్ గారు ప్రభాకర్ గారికి, ముఖ్యంగా సీనియర్ పాస్టర్స్ కూడా ఉన్నారు. మా తాతగారు ఏసన్న గారు, మరి దైవజనులు రవి గారు, మరి ఇక్కడ ఆర్వి రత్న గారు, మరి ఇక్కడ నిత్య నిబంధన పాస్టర్ ఫెలోషిప్కి నేను అనుకుంటా ఒక ఇంపార్టెంట్ పిల్లర్గా ఉన్నారు వారు అసిన్పర్తి ప్రాంతానికి. మరి వారు అంటే ఒక మాట చెప్పాలంటే వయసులో నాకన్నా పెద్దవారే, కానీ నేను ఒక ఆత్మీయ కుమారుడిగా వారు నా ఆత్మీయతలో కొంత నన్ను వెంబడిస్తూ మరి వారిని వారు పాస్టర్ కాకముందు దేవునిలో వారు ఒక మంచి దర్శనంతో జీవిస్తున్నప్పుడు కొంతవరకు వారిని బలపరచడానికి దేవుడు కృప చూపాడు. వారిని బట్టి మరి మన దైవజనులు శశిపేటల్ పాస్టర్ గారు, దేవదాసయ్య గారు, ముఖ్యంగా మన సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అసిన్పర్తి పాస్టర్ గారు, జాన్సన్ గారు, మరి మా ఇమ్మానుయల్ గారు, వేదిక మీద ఉన్న దైవజనులు అందరూ కూడా ఒక్కొక్కరికి నేను మా కుటుంబ పక్షంగా, మరొకసారి మా జెరూసలేం మినిస్ట్రీస్ పక్షంగా మాకు ఒక 55 మంది పాస్టర్స్ ఉంటారు. దాదాపు ఒక 60 సంఘాలు ట్రైబ్స్ కోయ మధ్య కోయ పాస్టర్సే 25 మంది ఉన్నారు. మా మినిస్ట్రీస్ పక్షంగా ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు కలుగనగాక. ఈ సమయంలో మనం దేవుని వర్తమానం వినడానికి ముందు, నేను వచ్చే ముందు మా రత్న గారు మంచి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన అంటే చాలా ఇష్టం నాకు.
అంటే ఆరాధన ఎంత ఇష్టం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యం మనందరికి ఇష్టమే, కానీ ఆరాధన మరెక్కువ ఇష్టం. దేవుణ్ణి ఆరాధించడం చాలా మనకు ఆశీర్వాదకరం. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడండి. ఒక్కటే నిమిషం, ఒక 2 నిమిషాలు జస్ట్ మనం ఆరాధించుదాం. వర్తమానంలోనికి వెళదాం. అందరూ లేచి నిలబడండి. కన్ను మూసుకోవాలి. ఈ అంత్య దినాల్లో దైవజనులు, భక్తి కలిగిన దైవజనులు దేవునికి కావాలా? దేవునికి భయపడే దైవజనుడు దేవునికి కావాలా? దైవజనులు రవి గారు చెప్పినట్లుగా ఆయనకిష్టులైన దైవజనులు ఆయన కావాలా? అందరము కూడా అలా జీవించి ఆయన దీవెనలు పొందుకున్నట్లుగా సిద్ధపడాలా. ప్రతిదినం అందరూ కూడా 2 చేతులు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. దైవజనులమైన మనం మందకు మాదిరిగా ఉండవారముగా ఉన్నాం. మనం ఆరాధిస్తున్నప్పుడు, మనం ప్రసంగం చేస్తున్నప్పుడు సంఘస్థులు ఎవరైనా మాట్లాడితే గద్దిస్తాం. మనం సేవకులముగా ఒక కుటుంబముగా కూడుకుని ఉన్నాం. మనము మాదిరిగా ఉండాలా? కళ్ళు మూసుకోవాలా? దేవుని వైపు చూద్దాం. హోలీ స్పిరిట్ అందరం కలిసి అందరం పాడుకోగలిగిన కీర్తన మహిమ నీకే ప్రభు అనేది వచనం నుండి ప్రారంభించుదాం. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన. Holy Spirit, అమరుండవే శ్రీమంతుడావే సర్వాధిపతివే